నువ్వు హిందూ అయితే ఏంటి, నేను ముస్లిం అయితే ఏంటి, మన ఇద్దరం ప్రేమించుకోవాలా. ప్రేమ అనేటటువంటిదే సర్వలోకం. నీ దేవుడైనా నా దేవుడైనా ప్రేమకే అంకితం, ప్రేమించుకోమంటారు తప్పించి ఎవరు వద్దనరు. ఇట్లాగా ఉపన్యాసాలు ఉంటాయి. ఇట్లాగా కన్విన్స్ చేసే పని ఉంటుంది. ఆ ప్రేమ పూర్తయిన తర్వాతన పెళ్లి చేసుకునే టైంకి వచ్చేటప్పటికి అప్పుడు ఇద్దరూ కలిసేసి ఒక స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇద్దరు కాపురం చేసుకోవచ్చు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు మతం మారాలి, నా మతంలోకి రావాలి, నా మతంలోకి వస్తేనే పెళ్ళి. ఈలోపు అన్ని పనులు అయిపోతాయి. కాబట్టి కడుపో కక్కుర్తో అయింది కాబట్టి అందుకు గాను మతం మారైనా పెళ్లి చేసుకోవాలి, లేదా జీవితం వదిలేసుకోవాలి. ఈ తరహా పరిస్థితి తయారవుతుంది. లేకపోతే దాడులు చేసే కల్చర్ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా హర్యానాలో ఇట్లాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. పల్వాల్ ప్రాంతంలో ఒక హిందూ అమ్మాయి మిస్ అయింది. వాళ్ళ కుటుంబం పోలీస్ కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు పోలీసులు. బట్ వెంటనే దాన్ని హైలైట్ చేయగానే బీజేపీ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. పోలీసులకి మందలించేటప్పటికి వాళ్ళంతా తిరిగారు. తిరిగితే ఒక మసీదు దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్లారు అన్నటువంటి విషయం తెలిసి అక్కడికి వెళ్ళారు. అయితే మసీదు లోపల లేదని ఆ మత పెద్దలు చెప్పేశారు. మరి ఎక్కడుందని ఆరాధిస్తే మసీదు బేస్మెంట్లో అమ్మాయి నేల మీద పడుంది, స్పృహ సగంలో ఉందన్నమాట. దీని మీద అమ్మాయి ఆల్రెడీ మొహాన బొట్టు లేదు, పట్టీలు గిట్టీలు ఇవన్నీ కూడా లేవు. ఏంటి అంటే అమ్మాయి మతం మారింది, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది, కాకపోతే ఏదో మీరందరూ ఏదో చేస్తారని భయపడి ఆగుతోంది అన్నటువంటిది అక్కడున్న మత పెద్దలు చెప్పుకొచ్చారు. అట్లట్లాగా మా అమ్మాయిని నువ్వు ఒకవేళ ప్రేమించుంటే కనుక హిందూ ముస్లిం పెళ్లి కింద ఉండాలి, కానీ మతం మారడం ఎట్లాగా అంటే అమ్మాయి అదే చెప్తోంది. నన్ను ముందు ప్రేమలో మతం మారమన్నారు, ఇప్పుడు మాత్రం మతం మారమంటున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తుంది. దాంతో ఇది వివాదమైంది. దాని మీద ఇప్పుడు మత మార్పిడి నిరోధక చట్టం హర్యానాలో కూడా తీసుకొచ్చి వీళ్ళ మీద చర్య తీసుకోవాలన్నటువంటి రూట్ బిగినైంది.